ఏకతా స్థల్లో స్మారక కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అంతవరకు అది లేదు వాళ్ళకు. అంతేకాకుండా 2022లో ప్రారంభమైనటువంటి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో అందరి ప్రధానమంత్రి సుమారు 14 మంది జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారి వరకు అందరి ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర మొత్తము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. అంతవరకు అనేక ప్రధానమంత్రుల గురించి, చంద్రశేఖర్ గురించి కానీ, గుజరాల్ గురించి కానీ, విపి సింగ్ గురించి కానీ, పివి నరసింహరావు గురించి కానీ, ఏ ఒక్కరి గురించి ఎక్కడ ఢిల్లీలో ఏ రకమైన చరిత్ర లేదు. ఈరోజు నెహ్రూ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ వరకు, ఇన్క్లూడింగ్ ఇటీవల మరణించినటువంటి మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్ర కూడా ప్రధానమంత్రి సంగ్రహాలయంలో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేసి ప్రారంభించినటువంటి విషయాన్ని 2022 ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు ప్రారంభించడం జరిగింది. దానికి పివి నరసింహారావు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించాము. వారందరూ కూడా పాల్గొన్నారు అక్కడ. మనకు తెలుసు నరసింహారావు గారు రాజకీయ చతురత, దేశ ఆర్థిక సరళీకరణకు మన్మోహన్ సింగ్ గారు వారు కలిసి ఏ రకంగా సేవలు అందించారో మనకు తెలుసు. వాళ్ళిద్దరు అవినాభావ సంబంధము, విడుదలైనటువంటి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి పివి నరసింహారావు గారిని అడుగడుగున అవమానం చేసినటువంటి చరిత్ర ఈరోజు తెలుగు ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని క్షమించారని మనం చేస్తా ఉన్నాం. చివరకు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసినటువంటి విషయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి దక్కల. ఆ ప్రయత్నం చేయలే. మేము ఇస్తే కూడా, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి బాధ. పివి నరసింహారావుకి ఎట్లిచ్చాడు అనేటువంటి బాధ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి. చివరకు రాష్ట్రపతి భవన్లో నేను సాక్ష్యం, అక్కడ వారి యొక్క కుటుంబ సభ్యుడు మా సుభాష్ గారు కూడా సాక్ష్యం. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పివి గారి కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డు ఇచ్చే కార్యక్రమానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు పంపితే రాలా. వాళ్ళిద్దరు రాలా. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, పక్కన ఉపరాష్ట్రపతి గారు, పక్కన ఖడ్గే గారు వచ్చారు. అవార్డు ఇస్తూ ఉంటే నాది ఆ రోజు వేసిన వీడియో ఉంది. అందరూ చప్పట్లు కొడతా ఉన్నాం. ఖడ్గే గారు కనీసం చప్పట్లు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చప్పట్లు కొడుతున్నప్పుడు సోనియా గాంధీ ఏడ చూస్తుందో టీవీలో, రాహుల్ గాంధీ టీవీలో ఏడ చూస్తాడో, ఆ తర్వాత నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదో తీసేస్తారో అని ఖడ్గే గారి భయం. పాపం ఆయన ఏం చేస్తాడు. చివరకు కుటుంబ సభ్యులందరి మధ్యలో భారతరత్న ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొన్న తర్వాత రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి పార్టీ మన్మోహన్ సింగ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నది. ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేనటువంటి వక్ర బుద్ధి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా సరే బానిసలుగా ఉండాలి. నెహ్రూ కుటుంబానికి వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి. దేశ హితం కోసం స్వతంత్రంగా మీరు ఆలోచన చేయకూడదు.
మా కనుసైగల్లో మీరు పని చేయాలి, అలాంటి వారికే కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందనే విధంగా ఈరోజు నెహ్రూ కుటుంబం కానీ సోనియా కుటుంబం కానీ ఆలోచిస్తున్నారు. ఏఐసిసి మీటింగ్లు అవుతాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు ప్రధానమంత్రుల ఫోటోలు పెడతారు, కానీ తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు ఫోటో పెట్టారు. ఇంత ఆక్రోశము పివి నరసింహారావు గారు అంటే తెలుగువాడంతే. పార్లమెంటులో ప్రధానమంత్రులు స్వర్గస్థులు అయిన తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో సంతాప తీర్మానం చర్చ జరుగుతుంది. విపి సింగ్ గారు మరణించిన తర్వాత జరిగినటువంటి సమావేశంలో 20 నిమిషాల్లోనే ఆ యొక్క చర్చ పూర్తవుతుంది. పివి నరసింహారావు గారు స్వర్గస్థులైన తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో అదేవిధంగా క్లుప్తంగా ముగిస్తారు. అంతేకాదు, మనకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి, అదే దళిత సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి సీతారాం కేసర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు కావచ్చు, మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, అనేక మందిని ఇదే నెహ్రూ కుటుంబము ఏ రకంగా అవమానం చేసిందో మనకు తెలుసు. మనకు తెలిసిన ఉదాహరణలు కొన్ని లక్షలు ఉన్నాయి ఉదాహరణలు. నేను సమయం బట్టి అందరి పేర్లు చెప్పడం లేదు. కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ కాదన్నట్టుగా ఇంకా అదే రకమైనటువంటి వరవడిలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారు. రోడ్లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, అనేక రకాల పరిశోధన సంస్థలు, అనేక రకాల పథకాలకు వేల పేర్లు పెట్టారు ఈ దేశంలో ఈ కుటుంబానికి సంబంధించి. ఇంకెవరు పెట్టలే. వేల పేర్లు. మన ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, అనేక రకాల పథకాలకు ఆ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించిన సభ్యుల పేర్లే తప్ప దేశంలో ఇదో దేశము, ఈ దేశంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది దేశ సేవలు చేశారు, వాళ్ళ పేర్లు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎవరికి రాలే. ఈరోజు అనేక రకాల ఎయిర్పోర్ట్లకు మేము వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ప్రముఖుల వ్యక్తుల పేర్లతో మేము పెట్టాము. ఈ 10 సంవత్సరాల్లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కొన్ని పేర్లు పెట్టడం లేదు. ఇక్కడ ఎన్టీ రామారావు పేరు పెడితే ఎన్టీ రామారావు పేరు తొలగించి రాజీవ్ గాంధీ పేరు ఎయిర్పోర్ట్ పెట్టారు. మొత్తం 3 పేర్లే, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే దేశంలో ఉన్నటువంటి వందల వేల సంస్థలకు పేర్లు పెట్టారు, పథకాలకు పేర్లు పెట్టారు. చివరకు క్రీడలకు కూడా రాజీవ్ గాంధీ పేరిట ఖేల్ రత్న అవార్డులు. రాజీవ్ గాంధీ ఏం ఆడలే అన్నాడు కూడా. ఈరోజు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అనేక రకాలుగా చిన్న చిన్న విషయాల పట్ల ఎంతసేపు ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందా వెతకాలి, కుర్చీ తగ్గించిందా, కుర్చీ ఎక్కువేసిందా, ఇలాంటి విషయాల మీద రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం మరి చాలా దురదృష్టకరము. రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం కోసం మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్తే మన్మోహన్ సింగ్ గారి భార్య గారు బయటకు వచ్చేంత వరకు లోబడ్డాడు. ఆయన ఆదేశాలు లోపల పంపించి రాహుల్ గాంధీ వస్తున్నాడు రిసీవ్ చేసుకో అని చెప్పి ఆమె వచ్చేంత వరకు ఆగాడు. ఈయన మాకు నీతులు చెప్తాడు. కష్టంలో బాధలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తిని ఈ రకంగా అజమాయిషి చేసి ఆదేశించిన వ్యక్తి బీజేపీని విమర్శించేట్టు వచ్చేంతవరకు బయట ఆగి ఉన్నాడు.
టీవీలలో వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళడం వచ్చిన తర్వాత ఇది ఈ నెహ్రూ కుటుంబము, సోనియా గాంధీ కుటుంబం యొక్క ఆలోచన విధానము, వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసినటువంటి వీడియోలోనే ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 7 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాప దినాలుగా ప్రకటిస్తే ఆ పార్టీ అధినాయకుడు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం కోసము ఆయన వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు రాహుల్ గాంధీ వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు ఆ వారు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ఇప్పటికే మన్మోహన్ సింగ్ గారి యొక్క మొత్తం స్మారక కేంద్రం ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ట్రస్టు